భారత్ 2047 కల్లా ప్రబల ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని, ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో నెంబర్ 1 స్థానంలోనే ఉంటుందని చెప్పారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో రాష్ట్రం గేమ్ చేంజర్ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 స్థానంలో ఉంటుందని తెలిపారు. విశాఖలో 88,000 కోట్లతో ఏఐ సెంటర్ రాబోతోందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు గేమ్ చేంజర్ కానుందని వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ పేరుతో నెలకొల్పిన చించా శశిధర్ ఫౌండేషన్ నిర్మించిన నంది పవర్ ట్రేడ్ మిల్ మిషన్, నందగోకులం సేవ్ ది బుల్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, జేసీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. మన ముందు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. మనతో పాటు పేద వర్గాలకు గొప్ప భవిష్యత్తు అందించే ఉద్దేశంతోనే P4 కార్యక్రమం ప్రవేశపెట్టానని చెప్పారు. దాని స్ఫూర్తిని కొనసాగించే విషయంలో విశ్వసముద్ర సంస్థ, చింతా శశిధర్ ఫౌండేషన్ సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.